ఈ యొక్క 130వ జయంతికి హాజరైనటువంటి ప్రముఖులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వాస్తవంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని అనేక రకాల బిరుదులు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ గారికి ఉన్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు ఒక భారతదేశ వ్యాప్తంగానే కాదు, ఇతర దేశాలలో అన్ని దేశాలలో అధ్యయనం చేసే మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిర్మాత అంటున్నాం. నిర్మాత అంటే ఈరోజు వాస్తవంగా నిర్మాణం అంటే ఇల్లు పునాది తోటి మనం కట్టి ఇల్లు కట్టించారు. ఆయనతో నివసిస్తున్నటువంటి మన ప్రజలందరం కూడా ఆ నిర్మించిన ఇంట్లో జీవిస్తున్నాం తప్ప ఆ ఇల్లు నిర్మించిన మనం గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది లేరు. కానీ వాస్తవికంగా ఈరోజు చాలామంది ఈ యొక్క ప్రోగ్రాం జరుపుకునేది ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళే ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వర్ధంతి కానీ జరుపుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలు ఈరోజు వాస్తవంగా మన దేశ స్వతంత్రం రాకుండా 76 సంవత్సరాల పూర్వం మన దేశాన్ని రాచరిక వ్యవస్థలో ఉండేది. ఆనాడు ఉన్నటువంటి మనధర్మ శాస్త్రం ప్రకారం ఈరోజు ఎవరైనా చదువుకోవాలనుకుంటే నాలుకడ చేసేవాళ్ళు, ఎవరైనా పక్కన గోడ సాడుకుంటే వింటే చెవులో సీసం పోసేవాళ్ళు. ఆనాటి పరిస్థితి నుంచి ఈరోజు అంబేద్కర్ గారు మన రాజ్యాంగం నిర్మించి మనకి ఇలా అందరికీ అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచారు. ఈరోజు వాస్తవంగా చాలామంది ఈరోజు రాష్ట్రపతి ఉన్నటువంటి ముర్ము గారు ఈరోజు రాజ్యాంగంలో హక్కులు కల్పించడం వల్లనే, రిజర్వేషన్ కల్పించడం వల్లనే రాష్ట్రపతిగా ఈరోజు అయినటువంటి పరిస్థితి. చాలామంది అంటున్నారు ఈరోజు వివక్ష లేదు, వివక్ష పోయిందని. కానీ వివక్ష అనేది అనేక రూపాల్లో ఈరోజు కనపడుతూ ఉంది. ముర్ము గారు మన యొక్క పార్లమెంటరీ సంబంధించినటువంటి భవనాన్ని ప్రారంభోత్సవం చేసే సందర్భంలో వారిని ఆహ్వానించలేదు. అంటే ఓ దళిత మహిళ అయినా లేకపోతే ఆమె విధవరాలైనా ఏది కారణాలైనాకని చెప్పారు. కానీ ఈరోజు ఆ ప్రథమ పౌరురాలు, భారతదేశానికే ప్రథమ పౌరులు అన్నటువంటి రాష్ట్రపతి గారికి ఈరోజు వివక్ష జరిగినటువంటి పరిస్థితి అది గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఈ యొక్క నిర్వాహకులు వాళ్ళ స్వామి గారు మన ఏటనాలో జరిగినటువంటి గ్రామ సభలో 76 సంవత్సరాలు మన సంస్థలు సిద్ధించినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి ఫలాలు, మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు రాకుండా కారు రాస్తూ ఉన్నారు, రావట్లేదు, మాకు అలాంటి హక్కులు కల్పించాలని చెప్పేసి ఆవేదనతో చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు అనేక సందర్భాల్లో ఇక్కడ మేము కుల వ్యతిరేక పోరాట సంఘంగా అన్ని గ్రామాల్లో ఏ వివక్షిత రూపాలు ఉన్నాయో తెలియజేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు అసెంబ్లీలో కొట్లాడి జస్టిస్ పుణ్య కమిషన్ను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు వాస్తవికంగా నోటితో చెప్పడం, నోటితో వెక్కిరించడం కాకుండా ఈరోజు కేరళలో మనం మిత్రులందరికీ తెలుసు, పత్రికల్లో వచ్చింది, కేరళలో దళిత పూజారుల్ని ఈరోజు గెజిట్ ప్రకారం అక్కడ నియమించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దళితులుగా అయ్యగారులు ఉండడం కానీ ఇవన్నీ గొప్పతనం కాదు. కానీ మనం మా నాయకుడు ఆ రోజు ఆవేదన ఏంటంటే గుళ్ళల్లో రానివ్వట్లేదు, మమ్మల్ని వివక్ష రూపాలు ఈరోజు ఇంకా మా అమ్మటి గంటాడుతున్నాయని చెప్పేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం కూడా చెప్తాం, ఈ యొక్క జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఘనంగా జరుపుకోవాలంటే మన నిర్వాహకులు స్వామి గారు చెప్పాడు, వేసవి అంటే బండ్ల మీద పోవడం మానేశారా, కూలి పోవడం మానేశారా, ఈరోజు తినడం మానేస్తున్నారని చెప్పేసి యావత్తు ప్రజానికాన్ని సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఇది గొప్ప దినమని మనం చెప్పుకోవడం కాదు, ఆయన్ని స్మరించుకోవడం అని చెప్పడం కాదు. స్మరించుకోవడంతో పాటు ఆయన చేసినటువంటి నినాదాలు ఏమున్నాయి ఇక్కడ చెప్పింది ఆల్రెడీ, బోధించు, సమీకరించు, పోరాడాలి. వాళ్ళని సమీకరించే పరిస్థితి లేదు, వాళ్ళకి వివరించి బోధించే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ డిమాండ్స్, మనం అనేక డిమాండ్స్ పెట్టాం. సామాజిక న్యాయం అంటున్నాం, సామాజిక న్యాయం కూడా ఈరోజు జరగాల్సిన స్థితిలో జరగట్లేదు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి అంటే ఉన్నోళ్ళు ఈరోజు చెప్తున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ప్రకటించకపోతే నేను తెలుగుగల ఆయన్ని, నేను డబ్బున్న ఆయన్ని అంటే కూడా ఏం ప్రయోజనం లేదు. డబ్బు ఉండని, లావు ఉండని, సన్నగా ఉండని ఇవన్నీ లెక్కలు రావు. రాజ్యాంగంలో ఈరోజు రిజర్వేషన్లు ప్రకటించారు కాబట్టి, రిజర్వేషన్లు అమలు చేశారు కాబట్టి ఈరోజు పార్లమెంటు కాంతి మొదలుకొని గ్రామ స్థాయిలో వార్డు సభ్యుడి వరకు కూడా ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. ఇలా పదవులు అనుభవించడానికి మా డబ్బు అని అనుకుంటున్నారు కదా చాలామంది. అది తప్పుగా భావించాలి. దయచేసి ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ల కారణంగానే ఈరోజు ఇవన్నీ కూడా అనుభవిస్తాను. ఈ యొక్క అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.